ఫిఫ్త్ చెప్పు. చాప్టర్ టెలిపతి సామర్థ్యపు అభివృద్ధి. దూరశ్రవణం లేదా టెలిపతి అనే సిద్ధి ఉంది. దూరశ్రవణం లేదా టెలిపతి అనే సిద్ధి ఉంది. మానవులు తమలో దాగి ఉన్న అంతర్గత సామర్థ్యాలను పెంచుకునే ప్రయోగం మొదలు పెట్టడానికి ఇది మొదటి దశ. టెలిపతిని భౌతిక, భావనామయ, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో ప్రయోగించవచ్చు. ఉదాహరణకు, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందో అని మీరు భౌతికంగా అనుభూతి చెందే అవకాశం ఉంది. మీరు ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందే అవకాశము ఉంది. అయితే ఇది టెలిపతి కాబట్టి మణిపూరక చక్రం ద్వారా అవి మీలోకి చేరుకుంటాయి. మీరు వేరే వాళ్ళ ఆలోచనలను గ్రహించి అనువదించడం మొదలుపెట్టినప్పుడు మానసిక పరమైన టెలిపతి జరుగుతుంది. ఓకే, టెలిపతి ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. చదువు. మీరు ఈ అభ్యాసం ద్వారా టెలిపతి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం మొదలు పెట్టవచ్చు. మీతో కలిసి మానసిక పరమైన టెలిపతిలో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్న స్నేహితుడిని, గురువును లేదా కుటుంబ సభ్యుణ్ణి ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత మీరు 5 కోణాలు ఉన్న నక్షత్రాన్ని దృశ్య రూపంలో ఊహించుకోవాలి. అతను లేదా ఆమె ఆ నక్షత్రపు నమూనాను మానసికంగా గ్రహించాలి. నువ్వు 5 కోణాలు ఉన్న నక్షత్రాన్ని ఊహించుకుంటున్నావు అని నాకు అనిపిస్తోంది అని అతను మీకు చెప్పగలగాలి. మీలో అంటే ఒకరు ఈయనైతే ఏదైతే అనుకుంటున్నాడో అది ఆపోజిట్ వ్యక్తి చెప్పగలగాలి చూసి. అప్పుడు ఆ టెలిపతి అనేది కనెక్ట్ అయినట్టు అని. నువ్వు 5 కోణాలు ఉన్న నక్షత్రాన్ని ఊహించుకుంటున్నావని నాకు అనిపిస్తోంది అని అతను మీకు చెప్పగలగాలి. మీలో ఒకరు ఏదైనా పదాన్ని లేదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే వాక్యం లాంటిది ఏదైనా దృశ్య రూపంలో ఊహించుకోవాలి. రెండో వాళ్లకు ఆ పదాలు తెలిసిపోతాయి. రెండో వాళ్ళకి ఆ పదాలు తెలిసిపోతాయి. మొదట మీరు మానసికంగా సందేశాన్ని ప్రసారిస్తారు. అతను దాన్ని అందుకుంటాడు. సహజంగా జరుగుతూ ఉంటాయి అందరికి. ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకునేటప్పుడు సహజంగా కొంచెం వాళ్ళ మనస్సు అనేది అర్థమైపోతూ ఉంటుంది. అతను దాన్ని అందుకుంటాడు. ఆ తర్వాత అతను మానసిక సందేశాన్ని ప్రసరిస్తాడు. మీరు దాన్ని అందుకుంటారు. ఈ టెలిపతి సామర్థ్యం నిజంగానే స్థిరపడడం మొదలైనప్పుడు మీకు టెలిఫోన్ అవసరం ఉండదు. మీరు ఎక్కడో ఉంటారు. ఆలుగడ్డలు కావాలని మీ భార్య అనుకుంటుంది. మీరు ఆమె కోసం ఆలుగడ్డలు తీసుకువస్తారు. మీరు ఉత్తరాలు రాయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మీరు మానసికంగా ఒకరితో మరొకరు సంభాషించుకుంటూ ఉన్నారు. మానసికంగా ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఇది చాలా వరకు అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. అబ్బా, నాకు ఇది కావాలి అని అనిపిస్తుంది. ఎవరో వచ్చి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అరే, నేను ఇప్పుడే కదా అనుకున్నాను, ఇంతలోకి వచ్చేసిందే. అంటే టెలిఫోన్ కూడా అవసరం లేదని చెప్తున్నారు ఆయన. మీకు టెలిఫోన్ కూడా అవసరం లేదు. భర్తకి భార్యకి అంటే భర్త కోణం చెప్తున్నారు. నాకు తెలిసిన ఒక మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటది, నేను ఇప్పుడు అది కావాలి అని అనుకుంటున్నాను, మా వారు తెచ్చేశారు అని అంటుంటది. అంటే టెలిపతి ద్వారా వాళ్ళిద్దరి మధ్యలో ఆ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఆ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. టెలిఫోన్ కూడా అవసరం లేదు, ఫోన్ బిల్లు అవసరం లేదు, ఏ బిల్లు అవసరం లేదు, లెటర్ల పని లేదు, ఏమీ లేదు. టెలిపతి సామర్థ్యం పెరిగిన కొద్దీ ప్రతి వ్యక్తి ఇతరుల నుంచి వచ్చే మానసిక సందేశాలను అనువదించుకోవడం మొదలు పెడతాడు. అంటే భార్యాభర్తల మధ్య కాదు, ప్రతి ఒక్క వ్యక్తితోనూ ఆ కనెక్టివిటీ వస్తుంది. మానసిక ప్రతి వ్యక్తి ఇతరుల వ్యక్తి నుంచి వచ్చే మానసిక సందేశాలని గ్రహించగలుగుతూ ఉంటారు. ఇది మానసిక వరకే. ఓకే, మాధవి, ఒక నిమిషం మాధవి. ఓకే.
మాధవి అంతవరకు చాలులే. రికార్డ్ స్టాప్ చేయమా ప్లీజ్. శారదా